ఎవరు మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు? ఎవరు ప్రతిపక్ష మహిళా నాయకుల కుటుంబాలపై బురద జల్లుతూ మాట్లాడారు? ఎవరు మాజీ మంత్రి కూతురు గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు? ఎలా మీరు మండలిలో మా ఎమ్మెల్సీని సంబోధించారు? ఇవన్నీ కూడా గనక రికార్డ్ ఒకసారి చూస్తే ఎవరు మహిళలకి గౌరవం ఇవ్వట్లేదు అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన రాష్ట్ర హోంమంత్రి గారు, మన పాయకరావుపేట పాపమ్మ గారు, అనిత గారు, ఆవిడ ఒక ట్రాక్ రికార్డ్ని చూసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి వెళ్ళి మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడారు మా నాయకులను ఉద్దేశించి అన్న విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అంత హీనంగా, అంత దారుణంగా అయితే ఎవ్వరు మాట్లాడట్లేదు మా పార్టీ నుంచి. అలాగే గత 2 ఏళ్లుగా మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు మా మహిళా నాయకుల గురించి మాట్లాడలేదు? వ్యక్తిగతంగా విమర్శిస్తూ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ విజయమ్మ గారిని కానీ, వైఎస్ భారతీయమ్మ గారిని కానీ ఎన్నిసార్లు మీ నోటి మాటలతో ఇబ్బంది పెట్టారు? ఆ విషయం మీకు గుర్తులేదా? మీకు గుర్తు లేకపోయినా అనిత గారు, మాకు గుర్తుంది. ఒక్కసారి చూద్దామా? మీరు మాట్లాడిన అందమైన రాజభాష అని మీరు అనుకుంటున్నారే, ఆ భాషను ఒకసారి విందామా మనం? విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే నేను ఒక మాట అన్నా, తనకంటుకున్న బురదని 10 మందికి అంటించాలని కొన్ని జంతువులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే యాస్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని. స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని. బయటకు వస్తే అనాపాయసకి పనికిరానోడు 5 రూపాయల పోస్టు గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధిలో పెడతాడా? కొడవల నుంచి కత్తికొచ్చింది, కత్తి నుంచి గొడ్డలికి వచ్చింది. ఇప్పుడు గొడ్డలి పట్టి కాకి ఇంకేమంటాం? ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నారు. నా దగ్గరికి వచ్చే ధైర్యం అయితే వైఎస్ఆర్సీపీలో ఎవరికీ లేదు. ఈ రోజే మా వాళ్ళు అన్నారు, ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు, పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టబోయా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట ఇది మీరేంటో మీ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు మా పార్టీ నాయకులు, మహిళా నాయకుల్ని మీరు కించపరిచినప్పుడు, వాళ్ళని వ్యక్తిత్వ హననాలు చేసినప్పుడు, అప్పుడు మీకు మహిళా గౌరవం అనేది గుర్తురాలేదా? అప్పుడు టీడీపీ మహిళా కమిషన్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నిద్రపోతాయా? అప్పుడు బయటకు వచ్చి మాట్లాడరా? లేకపోతే మహిళా గౌరవం అనేది ఓన్లీ టీడీపీలో ఉన్న మహిళలకి మాత్రమే వర్తిస్తుందా? వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళలకి మహిళా గౌరవం రాష్ట్రంలో రాజకీయ సంభాషణ స్థాయిని దిగజార్చింది టీడీపీ. ఈ పదాలు మా నాయకులు ఎప్పుడు వాడలేదే, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. ఈరోజు ఆ సంస్కృతి తిరిగి తమ దగ్గరికి వచ్చేసరికి, అంతే కదా, కర్మ హిట్ స్ట్రాంగ్లీ అంటాం కదా, గట్టిగా తిరిగి వస్తుంది కర్మ. ఈరోజు అది ఒక్కసారి అలా మీకు తగిలేసరికి ఎంత బాధపడుతున్నారు, ఎంత విలవెల్లాడిపోతున్నారు మీరు ఈ రోజున. ఆ బాధ ఇప్పుడు మీకు అర్థమవుతోందా? ఇంకా అన్నది లేదు, చేసింది లేదు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గాయా? అత్యాచారాలు తగ్గాయా? వేధింపులు తగ్గాయా? సోషల్ మీడియాలో మహిళలపై దాడులు తగ్గాయా? చట్ట వ్యవస్థ మెరుగుపడిందా? వీటికి మీరు సమాధానం చెప్పండి. వీటి గురించి మాట్లాడకుండా, వీటికి సమాధానం చెప్పకుండా, రాజకీయ వివాదాలతో నన్నేదో అనేసారు బాబోయ్ అంటూ ప్రజల దృష్టిని మళ్లించాలనుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలందరికీ అర్థమైపోయింది. హోంమంత్రి బాధ్యత మహిళల భద్రతని కాపాడటం, ప్రతిపక్షంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం కాదు. చిత్తశుద్ధి ఉంటే గతంలో తమ నాయకులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు అన్నింటినీ ఖండించండి. మహిళలందరూ సమానమే, మహిళల గురించి మీరు మాట్లాడడం తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై కూడా మీరు నిందలేయడం తప్పు, మేము ఖండిస్తున్నాం అని చెప్పండి. మీకు ధైర్యం ఉంటే హోంమంత్రి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పండి. చెప్పగలరా? చెప్పలేరు. ప్రతిపక్ష మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోగలరా? తీసుకోలేరు. అది ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి నీతులు చెప్పడం కేవలం ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. మొత్తం
కురువృద్ధులతో సహా టీడీపీలో ఉన్న వాళ్ళందరికీ అదే చెప్తున్నా నేను. మహిళల్ని సమానంగా చూడడం నేర్చుకోండి. మీ పార్టీ మహిళలు ఒకలాగా, పక్క పార్టీ మహిళలు ఒకలాగా కాదు. మహిళగా అంటే